అందరికీ నమస్కారం. నా ఇన్స్టాగ్రాము, నా యూట్యూబ్, ఫేస్బుక్ ప్రతి ఒక్కరికి నా యొక్క శిరసములు. మేము చెప్పుకుంటూ పోతున్న సంపూర్ణ రామాయణ చరిత్రలో హనుమంతుని యొక్క చరిత్ర చెప్పుకొచ్చినామండి. హనుమంతుని యొక్క శని పూజ కానీ మంచి పూజ క్రమంలో కానీ ఎప్పుడైతే శనివారం నాడు కనుక ఇల్లును శుభ్రం చేసుకుని ఆ ఇంటిలో ఉన్న గుంటలాగా తయారు చేసుకొని లేక మట్టిలాగా గుండెలాగా తయారు చేసుకొని ఆ మట్టిలో కనుక ఈ యొక్క ఏది రావి చెట్టు, ఈ యొక్క తిప్పతీగ, ఈ యొక్క ఊడు చెట్టు, ఈ మర్రి చెట్టును కనుక ఆ గుంట పక్కన పెట్టుకొని ఆ ఇల్లుని శుభ్రం చేసుకొని ఎవరికైతే వ్యాధిగ్రస్తులు ఉంటారో లేదా ఆ వ్యాధితోని బాధపడే వాళ్ళ రూపం తలుచుకొని ఆ గుడిలోకి వెళ్ళి వంగకుండా నిలబడి కుడి చేయి నుంచి 3 చుట్టూ తిరిగి మళ్ళీ తిరిగి వచ్చి ఆ పత్రమును కనుక ఆ గుంటల్లో కలిపి నీళ్లు 2-3 సార్లు ఇంకేంతవరకు ఆ నీళ్లు పోసి ఆ నీళ్ళు ఇంకకుండా ఉండే సమయంలో ఆ నీళ్ళు ఎవరైతే పూజ చేసి వస్తారో ఆ పూజ చేసిన వాళ్ళు కొద్ది తాగాలి. ఆ వ్యాధితో ఎవరైతే ఉంటారో ఆ వ్యాధిగ్రస్తులు తాపేయాలి. అది ఆ యొక్క శని వారం జరిగే శని పూజ. ఆ విధంగా 3 వారాలు లేక 5 వారాలు లేక 11 వారాలు లేక 9 వారాలు ఈ శని పూజ, ఈ శని యొక్క వారాలు అయిపోయిన తర్వాత మంచి వారం మంగళవారం నాడు అదే విధంగా ఇల్లును శుభ్రం చేసుకొని ఆ గుంట కాడ ఈ 4 తీర చెట్లు మొక్కలు పెట్టి, అంతేకాకుండా పంచామృతాలు కొన్ని నవధాన్యాలు పెట్టి, అంతేకాకుండా తెల్ల జిల్లేడు పత్రములు లేక తమలపాకు లేక బెల్లం పెట్టి ఇంటి నుండి తీసుకుని వెళ్ళి ఆ గుడి చుట్టూ తిరిగి కొబ్బరికాయ పట్టుకొని వెళ్ళి ఆ గుడి చుట్టూ తిరిగి ఆ గుడిలో ఆ యొక్క హనుమంతు విగ్రహానికి హనుమంతునికి అతికించి ఆడ పూజ ముగించుకొని వచ్చి మళ్ళీ తిరిగి వచ్చి ఈ గుంటలో ఇవన్నీ ఆకులు కలిపి మళ్ళీ ఒక 2-3 సార్లు ఆ గుంటలో నీళ్లు పోసి ఆ ఇంకకుండా ఉన్న సమయంలో ఆ నీళ్లు పక్కసారి పోసిన కొన్ని నీళ్ళు మిగిలినప్పుడు ఎవరైతే పూజ చేస్తారో ఆ పూజ పోయిన మనిషి సేవించడము, ఎవరైతే ఇంట్లో లేవలేని స్థితిలో ఉంటారో వాళ్ళకి ఈ యొక్క సేవి స్థాపిస్తే 100% మన చుట్టూ ఉన్న శని గ్రహాలు కానీ లేక మన వ్యాధులకు శని గ్రహంతోనే మన వ్యాధులు తగ్గని విషయం కానీ అన్ని వ్యాధులు అతమారిపోతాయి. ఇది కాక నవదంపతులు కానీ యుక్త వయసు ఉన్న పిల్లలు కానీ లేక ఏ వ్యాధి నుంచి కొన్ని అదృష్టాలు కలిసి రాని వాళ్ళు కానీ లేదంటే సకల విద్యలున్నా సకల సంపద ఉన్న కొన్ని కలిసి రాని వాళ్ళు కానీ ఇలాంటి కనుక సంవత్సరానికి ఒకసారి 2 సార్లు చేసుకుంటే సకలం నైపుణ్యమైన విధానంలోకి వచ్చి మంచి మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మాడరాని పిల్లలకు లేక అంగవైకులకు, అంతేకాకుండా అనారోగ్యంతో బాధపడే వాళ్ళు ఎవరుంటారో ఖచ్చితంగా ఈ ఆంజనేయ యొక్క శని పూజ కానీ మంచి పూజ చేసుకుని మంచి ఆయుర్వేద అభిమానంగా వర్తిస్తారని ఆశించుకుని మీతో సెలవు తీసుకుంటూ జై హింద్.